హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు మ్యాథ్స్ లైబ్రరీ ఛానల్. స్టూడెంట్స్, మనకి ఇంకా లాక్డౌన్ ఇంకా చాలా టైం ఉంది కాబట్టి సో మనకి మీన్ వైల్ మనము జస్ట్ లెట్ us కవర్ ద టాపిక్స్. హాఫ్ మార్క్ 1 మార్క్ సమ్స్ ఏమైతే ఉన్నాయో కవర్ చేద్దాం ఎవ్రీ టాపిక్లో. ఇవే ఎందుకు చూస్ చేస్తున్నానంటే కనుక మెరిట్స్ అనే వాళ్ళకి 10 పాయింట్స్ పోవడానికి గాను ఇవే మీకు మార్క్స్ పోతూ ఉంటాయి. అలాగే డల్లర్స్కి మార్క్స్ యాడ్ అయ్యేది కూడా మీకు ఇక్కడే హాఫ్ మార్క్ 1 మార్క్ దగ్గరే. సో ఆ టాపిక్ మనం కవర్ చేద్దామండి. సో అయితే నేను ఎలా చేస్తానంటే ఎవ్రీ చాప్టర్లో ముందు హాఫ్ మార్క్ సమ్స్ కవర్ చేస్తాను, నెక్స్ట్ మళ్ళీ 1 మార్క్ సమ్స్ కూడా కవర్ చేస్తాను. ఓకేనండి. సో టుడే ఐఎమ్ గోయింగ్ టు టాపిక్ ఫస్ట్ టాపిక్ ఈజ్ రియల్ నెంబర్స్ అండి. రియల్ నెంబర్స్లో నేను సమ్స్ కొన్ని బిట్స్ కవర్ చేస్తాను హాఫ్ మార్క్వి. సో ఇదే నేను ఈ పీడిఎఫ్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. మీరు పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని జస్ట్ లిసన్ క్లాస్ వన్స్ అగైన్ అండి. ఓకే. సో ఓకే ఫ్రెండ్స్, లెట్ us start the first blank. The prime factor of 2 into 7 into 11 into 17 into 23 plus 23. దీనికి ప్రైమ్ ఫ్యాక్టర్ ఎంత అని అడుగుతున్నాడు. దీనికి ప్రైమ్ ఫ్యాక్టర్ ఎంత అని అడిగాడు. అబ్జర్వ్ ప్రాపర్లీ వన్స్ ఇయర్. ఎప్పుడైతే మీకు ప్లస్ ఉందో ప్లస్కి ముందంతా కూడా ఒక టర్మ్ అవుతుందండి. ప్లస్కి ముందంతా ఒక టర్మ్ అవుతుంది, ప్లస్ ఆఫ్టర్ ఉన్నది ఇంకో టర్మ్ అవుతుంది. అంటే హియర్ వీ హ్యావ్ 2 టర్మ్స్. వెన్ ఎవర్ దే ఆర్ లింక్ అప్ విత్ ఇంటూ వీ కెన్ ట్రీట్ దెమ్ యాజ్ ఓన్లీ సింగిల్ టర్మ్. దీని మొత్తాన్ని మీరు సింగిల్ టర్మ్ ట్రీట్ చేయాలి. ఈ ప్లస్ ఆఫ్టర్ కూడా ఇంకో టర్మ్ సింగిల్ టర్మ్. సో 2 టర్మ్స్లో కామన్ ఏముందండి, 23 కామన్ ఉంది. సో 2 into 7 into 11 into 17 ప్లస్ ఇక్కడ మీకు 1 బ్యాలెన్స్ ఉంది. ఇక్కడ 23 పోయింది కామన్లో, ఇక్కడ 23 పోయింది కామన్లో. సో ఇంకేమున్నట్టు ఇక్కడ మీకు ఏం లేకపోతే 1 అన్నట్టు. ఇప్పుడు చూడండి ఒకసారి 23. ఇది మీకు మొత్తం అంతా ఫైన్ చేయాలంటే అవసరం లేదు, హాఫ్ మార్క్ బ్లాంక్ చేస్తున్నాం, హాఫ్ మార్క్ లాగా ఆలోచించండి. 23 కామన్ తీస్తే మనకి ఏమవుతుంది 23. ఇది ఎంత అవుతుంది, సమ్ నెంబర్ ఎంతో కొంత మనకి. ఇది ఒక సమ్ నెంబర్ అండి, ఇది ఒక సమ్ నెంబర్. ఇంటూ మనకి ఏమి లేదు, వీ కెన్ టేక్ 1 తీసుకోవచ్చు కదండి, ఇంటూ 1 తీసుకోవచ్చు కదా. ఇక్కడ చూడండి సార్ 23 ఏ నెంబర్ అండి, ప్రైమ్ నెంబర్. సో వాట్ ఈస్ ద ప్రైమ్ ఫ్యాక్టర్ హియర్, 23 ఈజ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్ అని చెప్పుకోవచ్చు. ఇది ఫస్ట్ బ్లాంక్. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ బ్లాంక్ అండి. హియర్ సెకండ్ బ్లాంక్ చూడండి. వాట్ దే సేయింగ్ దట్, క్వశ్చన్ ప్రాపర్ చూడండి. ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ విషెస్ టు డిస్ట్రిబ్యూట్ 60 balls అండ్ 135 bats. 60 balls ఉన్నాయంట, 135 bats ఉన్నాయంట. ఓకే. హీ వాంట్ టు డిస్ట్రిబ్యూట్ ఈక్వల్లీ అమోంగ్ ఏ నెంబర్ ఆఫ్ బాయ్స్. వీటిని మొత్తం వాడు ఒక ఈక్వల్ నెంబర్ ఆఫ్ బాయ్స్కి ఈక్వల్లీగా ఇవ్వాలని చెప్పి అనుకున్నాడు. ద గ్రేటెస్ట్ నెంబర్ రిసీవింగ్ ద గిఫ్ట్ ఇన్ దిస్ వే ఆర్. ఓకే. ఇప్పుడు ఏ విధంగా వాటిని మనం పంచగలుగుతాం అడుగుతున్నాడు అండి. ఓకే. సరే చూడండి ఒకసారి, ఎంతమందికి మీరు వీటిని పంచగలగని అడుగుతున్నాడు, ఎంతమంది బాయ్స్కి వీటిని సమానంగా పంచాలి అని అడుగుతున్నాడు. జస్ట్ గెట్ ద హెచ్సిఎఫ్ అండి, వీటి హెచ్సిఎఫ్ ఫైన్ చేయండి. సో ఏం చేస్తారండి, 60కి 135 హెచ్సిఎఫ్ ఏమవుతుందండి, హౌ టు ఫైండ్ 2 times 120, 15 60 అండి. హౌ మెనీ టైమ్స్, వాట్ ఈస్ హెచ్సిఎఫ్ 15 అండి. హియర్ మీకు రిమైండర్ ఎప్పుడైతే 0 వస్తుందో వీ కెన్ టేక్ దిస్ డివైజర్ యాజ్ ద హెచ్సిఎఫ్. సో హియర్ 15 బాయ్స్. 15 బాయ్స్కి మనము దీన్ని వీ కెన్ డిస్ట్రిబ్యూట్ దిస్ 60 balls అండ్ 135 bats. డిస్ట్రిబ్యూట్ దెమ్ ఈక్వల్గా పంచగలుగుతాం. ఎంతమందికి, 15 బాయ్స్ ఉంటే కనుక. ఓకే. ఇలాంటి కాన్సెప్ట్స్ ఉన్నప్పుడు వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ప్రాపర్లీ అండి. ద కాన్సెప్ట్ ఈజ్ యర్ హెచ్సిఎఫ్. గాట్ ఇట్. ఓకే. నెక్స్ట్ బ్లాంక్. నెక్స్ట్ థర్డ్ బ్లాంక్ అమ్మా. ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్ అండ్ వై ఇన్ ద గివెన్ ఫిగర్ ఆర్. చూడండి వాడు ఒక యారో ట్రీ ఇచ్చాడు. ట్రీ హియర్ దే సెడ్ ఇట్ ఈస్ 4, ఇట్ ఈస్ x, they said it is y. Okay. And they saying x indicates here again. ఓకే. ప్రైమ్ ఫ్యాక్టర్ ట్రీ ఇచ్చారండి. ఇక్కడ వాట్ ఈస్ దే ఆస్కింగ్ హియర్, ఎక్స్ వాల్యూ వై వాల్యూ. సో ఫస్ట్ చూడండి, లాస్ట్ నుంచి చూద్దాం. ఎక్స్ వాల్యూ ఏమవుతుంది, 3 into 7 కదా, అండ్ ఎక్స్ వాల్యూ వాట్ 21 అవుతుందా. సో నెక్స్ట్ వై ఏంటి 4 into this one, 4 into x. ఎక్స్ అంటే ఎంతండి 21 కదా. అప్పుడు వై వాల్యూ ఏమవ్వాలి, 4 into 21 అవ్వాలి. వై వాల్యూ వాట్ 84 ఇస్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ బీట్. Fourth question. The LCM of 12 and 42 is 10m plus 4. Then the value of m is. Okay. They saying here 12కి mకి, 12కి and 42కి. 12 ఏమి రాయొచ్చండి, వీ కెన్ రైట్ 2 square into 3 రాయొచ్చా. అంటే 12 మనం ప్రైమ్ ఫ్యాక్టర్ చేస్తే 2 టేబుల్ 6 times, మళ్ళీ 6 అంటే మళ్ళీ 2 టేబుల్ పోతుంది కదా, అంటే 2 square into 3 అవుతుంది. 42 అంటే 42 ఏ రాయొచ్చు మనము, 7 into 6 రాయొచ్చాము కదా. 7 into 6 అంటే 6 into 3 రాయొచ్చు కదండి. సో హియర్ 2కి పవర్ 11, 3కి పవర్ 11, హియర్ 3కి పవర్ 11, 2కి పవర్ 2. వాట్ ఈస్ దియర్ ఎల్సిఎం. ఎల్సిఎం అంటే ఏంటండి, ద ప్రొడక్ట్ ఆఫ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్, ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్ విత్ ద హైయెస్ట్ పవర్. హియర్ ఫస్ట్ చూడండి 2 ఈజ్ 1 ప్రైమ్ నెంబర్. దీనికి ఉన్న ప్రైమ్ నెంబర్స్ 2 ఇక్కడ ప్రైమ్, ఇక్కడ ఉంది, 2 చోట్ల ఉంది. ఇందులో హైయెస్ట్ ఎక్కడ ఉంది, 2 square తీసుకోవాలి. హైయెస్ట్ ఉంది తీసుకోవాలండి. ఓకే. ఆల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ విత్ ద హైయెస్ట్ పవర్ తీసుకోవాలి.
2 రెండు చోట్ల ఉంది, కానీ ఏది తీసుకోవాలంటే హైయెస్ట్ పవర్ తీసుకోవాలి. నెక్స్ట్ 3 ఇక్కడ ఉంది, 3 రెండు చోట్ల ఉంది, హైయెస్ట్ పవర్ అంటే ఉన్నది ఒకటే కదా, 3 కదా. నెక్స్ట్ అదర్ ప్రైమ్ ఈజ్ 7, 7 కూడా ఒకటే ఉంది. చెప్పండి ఆన్సర్ ఏమవుతుంది? 2 స్క్వేర్ అంటే 4, ఓకే. 3 7s అంటే 21, 4 and 21 అంటే వేస్తే 84 అండి, ఓకే. కానీ వాడు ఏం చెప్పాడు? బట్ గివెన్ ద ఎల్సిఎం ఈజ్ 10m + 4. సో రెండు ఈక్వల్ చేయండి, 10m + 4ని దాన్ని ఈక్వల్ చేయండి. ఈ +4 కమ్స్ అట్ సైడ్ -4 అవుతుందా? 10m = +4 కమ్స్ -4 అంటే అందులో 80యా? 0 0 కట్. m వాల్యూ ఎంతండి? m వాల్యూ ఈజ్ 8. In this way we can find, okay. They can ask the half mark question or 1 mark question also, this one. Got it? Next. Next, fifth blank అండి. పై ఏ నెంబర్ అడుగుతున్నాడు? పై ఏ నెంబర్ అండి? పై ఈజ్ విచ్ నెంబర్? పై ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. పై ఈజ్ అండ్ ఇర్రేషనల్ నెంబర్ అండి, ఓకేనా. పై అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. మీకు పై వాల్యూ 22/7. అదేంటండి? 22/7 రేషనల్ నెంబర్. 22/7 అనేది రేషనల్ నెంబర్. కానీ మరి పై ఎందుకు ఇర్రేషనల్ అంటే, పై అనేది ఇట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్ వాల్యూ అండి, ఇట్ ఈస్ జస్ట్ అప్రాక్సిమేట్ వాల్యూ. 22/7 అనేది మీకు పైకి అప్రాక్సిమేట్ వాల్యూ కానీ ఎగ్జాక్ట్ వాల్యూ కాదు. పై వేరు, 22/7 వేరు. ఆ రెండు అప్రాక్సిమేట్ వాల్యూస్ మాత్రమే. 22/7 ఈజ్ ఏ రేషనల్ నెంబర్ అండ్ పై ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్. యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ వన్, ఓకే. నెక్స్ట్ అండి, 6th క్వశ్చన్. లాగ్ 6th బ్లాంక్. లాగ్ 2015 టు ద బేస్ 2015. నాతో పాటు మీరు చెప్పడానికి ట్రై చేయండి ఫస్ట్, నాకన్నా ముందుగా చెప్పండి ఏమవుతుంది. వాటికైనా అప్లై అయ్యా. లాగ్ ఏ టు బేస్ ఏ. లాగ్ ఏ టు బేస్ ఏ ఫార్ములా ఏంటి? 1. రెండు సేమ్ ఉంటే ఆన్సర్ ఏమవుతుంది? 1 అవుతుంది. గాట్ ఇట్. నెక్స్ట్ 7th బ్లాంక్. మీకు లాగరిథం ఫార్ములాస్ అన్ని వచ్చి ఉండాలండి. నెక్స్ట్ 7th, ఓకే. నెక్స్ట్ 7th క్వశ్చన్ అండి. ద రెసిప్రోకల్ ఆఫ్ 2 ఇర్రేషనల్ నెంబర్స్ ఈజ్, ఓకే. రెసిప్రోకల్ ఆఫ్ అండ్ ఇర్రేషనల్ నెంబర్ అనుకు ఉండాలి. ఒక ఇర్రేషనల్ నెంబర్ రెసిప్రోకల్ ఏమవుతుంది? ఒక రేషనల్ నెంబర్ని ఇర్రేషనల్ నెంబర్ రెసిప్రోకల్ చేస్తే మళ్ళీ ఇర్రేషనల్ నెంబరే వస్తుంది. సపోజ్ మీకు √7 ఉంది, దీన్ని రెసిప్రోకల్ తీసుకోండి, ఏమవుతుంది? మళ్ళీ 1/√7 అవుతుంది, అంటే మళ్ళీ ఇర్రేషనల్ నెంబరే వస్తుంది. గాట్ ఇట్. నెక్స్ట్ 8th బిట్ అండి. డెసిమల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ 17/18. 17/18కి డెసిమల్ ఎక్స్పాన్షన్ ఏంటి? 17/18 డెసిమల్ ఎక్స్పాన్షన్ అడుగుతున్నాడు, ఓకే. 17/18 డెసిమల్ ఎక్స్పాన్షన్ అంటే ఫస్ట్ చూడండి సార్, మీకు ఏ విధంగా ఉంది ఇక్కడ? మీకు ఇక్కడ దీన్ని చూసుకుంటే మీరు ఇట్ ఈస్ 2 × 3 × 3 కదా. సో మీకు కింద డినామినేటర్ మీకు ఏమైనా ఫ్యాక్టర్స్, ప్రైమ్ ఫ్యాక్టర్స్ 2, 5 కాకుండా వేరే 3 అనే నెంబర్ ఉంది. ఎప్పుడైతే మీకు కింద డినామినేటర్లో 2 and 5 కాకుండా వేరే వస్తాయో ఇది ఏమవుతుందంటే ఇట్ ఈస్ ద డెసిమల్ ఎక్స్పాన్షన్ ఈజ్ నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ అవుతుందండి. నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ అవుతుంది, ఓకేనా. మీరు దీన్ని డివైడ్ చేసినట్టయితే వచ్చే మీకు ఆన్సర్ అవుతుందంటే ఇట్ ఈస్ నాన్ టెర్మినేటింగ్ బట్ రికరింగ్ ఆన్సర్ అవుతుందండి, ఓకే. 9th క్వశ్చన్ అండి. 2.547 బార్ ఈజ్ డాష్. 2.547 బార్ ఈజ్ డాష్ అన్నాడు, ఓకే. అంటే ఇది ఏ నెంబర్ అని అడగల, ఎటువంటి డెసిమలా వాడేం అడగల క్లియర్గా. సో మీరు ఆన్సర్ ఇది ఏంటంటే ఇది ఏమవుతుంది? ఇట్ ఈజ్ ఏ నాన్ టెర్మినేటింగ్. అంటే మీకు బార్ ఉంది కాబట్టి ఎక్కడ ఆగదు, టెర్మినేటింగ్ కాదు, నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ అవుతుంది. బార్ ఉంటే రికరింగ్ అవుతుంది. ఇట్ ఈస్ ఏ నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ రాయొచ్చు. లేదంటే మీరు దీన్ని వీ కెన్ రైట్ యాజ్ రేషనల్ నెంబర్ రాయొచ్చు. రేషనల్ నెంబర్ కూడా ఆన్సర్ రాసుకోవచ్చు. వాడు క్వశ్చన్లో క్లారిటీ లేదు కాబట్టి పూర్తిగా వీ కెన్ రైట్ లైక్ దిస్, నో ప్రాబ్లం అండి, ఓకేనా. సో అబ్జర్వ్ వన్స్గా రేషనల్ నెంబర్ అంటే ఏంటి? రేషనల్ నెంబర్ మీకు ఇప్పుడు ఎలా ఉంటుంది? దీని డెసిమల్ ఫార్మ్స్ మీకు ఎలా ఉంటాయి? అయితే టర్మినేట్ డెసిమల్ ఆగిపోతుంది, డెసిమల్ ఆగిపోతుంది. లేదంటే నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ అవుతుందండి, ఓకేనా. ఈ విధంగా బార్ వచ్చేస్తుంది అనమాట మీకు. నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ అవుతుంది. The rational number is always either terminating decimal or non-terminating recurring decimal. What about non-terminating non-recurring? Non-terminating non-recurring ఉంటే దాన్ని ఏమంటాం మనము? అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ దిస్ 1.7349831 సో ఆన్ ఇందులో చూడండి ఒకసారి, అక్కడ రికరింగ్ అవుతున్నట్టు లేదు, అక్కడ ఆగిపోయినట్టు లేదు, సో ఆన్ ఉంది. సో ఏమవుతుంది? ఇట్ ఈస్ అ నాన్ టెర్మినేటింగ్ నాన్ రికరింగ్. ఇలాంటి వాటి మనం ఏమంటాము? ఇర్రేషనల్ నెంబర్స్ అంటాము. ఇర్రేషనల్ నెంబర్స్ అంటాము విచ్ ఇస్ అ నాన్ టెర్మినేటింగ్ నాన్ రికరింగ్, ఓకేనా. ఓకే, ఇట్ ఈస్ 9th క్వశ్చన్. నెక్స్ట్ 10th బిట్ అండి. డెసిమల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ 27/2 × 5 × 7. దీని డెసిమల్ ఎక్స్పాన్షన్ ఎలా ఉంటుంది అడుగుతున్నాడు. చూడండి డినామినేటర్లో మీకు డినామినేటర్ 2, 5 కాకుండా కొత్తగా ఇంకోటి ఉంది 7 ఉందిగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ వన్స్, ఈ 7 టేబుల్లో 5 పోతుంది, చెక్ చేసుకోండి. 7 టేబుల్లో 27 క్యాన్సిల్ అవుతుందా? అవ్వదు, 7 మిగిలిపోతుంది. 7 మిగిలిపోయినప్పుడు ఇక్కడ కింద ఎక్స్ట్రా మీకు 2, 5 కాకుండా 7 ఉంటే ఏం చెప్పానండి? ఇట్ ఈస్ ఎ నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్,
ఓకే, ఎప్పుడైనా సరే p/q ఫామ్లో q అనేది ఇఫ్ ఇట్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ 2 power m into 5 power n దెన్ ఇట్ ఈస్ అ టర్మినేటింగ్ డెసిమల్. ఇట్ ఈస్ అ టర్మినేటింగ్ డెసిమల్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2 power m into 5 power n అంటే 2 5 కాకుండా వేరే ఏమైనా ఉంటే కనుక ఇట్ ఈస్ అ నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ అవుతుంది. సో వాట్ ఈస్ ద డెసిమల్ ఎక్స్పాన్షన్ ఫర్ దిస్ వన్? మనం వితౌట్ జస్ట్ డివిజన్ చేయకుండా మనం చూసి చెప్పేసి అనమాట. వాట్ ఈస్ ఆన్సర్? నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ ఈజ్ ద ఆన్సర్. వాట్ ఇట్? 11th bit. 11th bit, the decimal expansion of 189 by 125. 189 by 125. The decimal expansion of 189 by 125 will terminate after. ఇది ఎన్ని డెసిమల్స్ తర్వాత మీరు టెర్మినేటింగ్ అవుతున్నాడు. దీన్ని ఏం చేస్తారు మీరు? 189 by, it is a 5 cube అండి. ఇది 5 cube. సో దీన్ని మల్టిప్లై విత్ 2 cube. డినామినేటర్ న్యూమినేటర్ని మల్టిప్లై విత్ 2 cube. 5 cube into 2 cube అంటే 10 cube కదా. సో మీకు కింద ఏమొస్తుంది? కింద మీకు ఏమొస్తుంది? 10 cube అంటే విచ్ ఈజ్ 1000 అంటే 3 zeros ఉన్నాయి కదా. సో 3 డెసిమల్స్ తర్వాత మీకు ఇది టెర్మినేటింగ్ అవుతుంది. సో వాట్ ఈస్ ఆన్సర్? ఇట్ ఈస్ టెర్మినేట్స్ ఆఫ్టర్ 3 decimals. 3 decimals దగ్గర మీకు ఆగిపోతుంది అనమాట. ఓకేనండి. నెక్స్ట్ విచ్ క్వశ్చన్? 12th క్వశ్చన్. నెక్స్ట్ 12th bit. హియర్ a ఈజ్ 2 power 3 into 3 and here b is 2 into 3 into 5 and here c is 3 power n into 5. Then and LCM, they are saying that here LCM of ABC is 2 cube 3 square into 5. అయితే n వాల్యూ ఎంత అని అడిగారండి. ఓకే, దే సేయింగ్ హియర్ దే గేవ్ 3 numbers a b c అనే 3 నెంబర్లు ఇచ్చాడు. వాటి LCM కూడా ఇచ్చేసాడు. అయితే మీకు ఇక్కడ n ఒక వేరియబుల్ వదిలేశాడు. ఆ n యొక్క వాల్యూ ఎంత అడుగుతున్నాడు. మీకు చెప్పుకున్నాం మనం ఫస్ట్ బ్లాంక్లో ఇప్పుడు చెప్పుకున్నామండి. వాట్ ఈజ్ LCM? LCM అంటే ఏంటి? ఇట్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్ విత్ ద హైయెస్ట్ పవర్ తీసుకోవాలి. ఫస్ట్ చూడండి 2 క్యూబ్ ఉంది ఇక్కడ, 2 ఉంది ఇక్కడ. సో ఇందులో హైయెస్ట్ పవర్ ఇది క్యూబ్. సో 2 క్యూబ్. నెక్స్ట్ చూడండి సారి 3 power n 3 3 ప్రైమ్ ఫ్యాక్టర్స్లో ఇందులో హైయెస్ట్ పవర్ ఎంత? ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ n ఉంది. దీని వాల్యూ మనకు తెలియదు. కానీ వాడు ఏం చెప్పాడు? యాక్చువల్ మనం తీసుకోవాల్సిన హైయెస్ట్ పవర్ తీసుకోవాలి. ఇక్కడ వాడు ఏం తీసుకున్నాడు? 3 power 2 తీసుకున్నాడు. అంటే హైయెస్ట్ వాల్యూ పవర్ 2 అయినట్టు. ఇక్కడ 1 ఉంది అంటే దీని వాల్యూ ఏమి ఉండాలండి? ఇదే 2 మీకు అయి ఉండాలి. సో n వాల్యూ ఇస్ వాట్? హైయెస్ట్ పవర్ మీకు ఇక్కడ వచ్చి ఉండాలి. n వాల్యూ ఇస్ 2 అవుతుంది. సో రిమైన్ నెక్స్ట్ 5 ఉంది. 5 power 1 5 power 1 కదా. సో హైయెస్ట్ ఈజ్ అగైన్ 1 కాబట్టి దట్ ఓన్లీ 5 ఓన్లీ. ఓకేనా? దట్స్ ద ఆన్సర్ హియర్. గాట్ ఇట్? నెక్స్ట్ 13 blank అండి. ఇఫ్ n ఈజ్ ఎనీ న్యాచురల్ నెంబర్ దెన్ 6 power n minus 5 power n ఈజ్ ఆల్వేస్ ఎండ్ విత్ 6 power n minus 5 power n అనేది మీకు ఎప్పుడు ఏ నెంబర్తో ఎండ్ అవుతుంది అడిగాడు. ఓకే, వీ హ్యావ్ టు రిమెంబర్ 6 power anything ఈజ్ ఆల్వేస్ ఎండ్ విత్ 6 ఓన్లీ. అంటే దీని ఆన్సర్ ఇప్పుడు మీకు 6తో ఎండ్ అవుతుంది. 5 power anything ఈజ్ ఆల్వేస్ ఎండ్ విత్ 5 ఓన్లీ. 5తో మీకు ఎండ్ అవుతుంది. అంటే వెన్ యూఆర్ సబ్ట్రాక్టింగ్ దీస్ 2 వీఆర్ సబ్ట్రాక్టింగ్ 6 minus 5 ఫస్ట్. సో వాట్ ఈస్ ద ఆన్సర్? ద ఆన్సర్ ఈజ్ ఆల్వేస్ ఎండ్ విత్ 1 ఓన్లీ. ఇట్ ఈస్ ఆల్వేస్ ఎండింగ్ విత్ ఓన్లీ 1 ఓన్లీ. ఇట్స్ ద ఆన్సర్. గాట్ ఇట్? ఓకే, స్మాల్ రీజనింగ్ అండి అంతే. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ ఇట్ ఈస్ 14 blank అమ్మా. log 16 to base 2 ఈజ్ ఈక్వల్స్ టు x. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x? log 16 to base 2 ఇచ్చాడు, ఈజ్ ఈక్వల్ టు x అన్నాడు. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x అడుగుతున్నాడు. ఇది లాగరిథమిక్ ఫామ్ అండి. హౌ టు కన్వర్ట్ యాజ్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్? ఈ ఫస్ట్ దీన్ని రాసేయండి, 16 రాసి ఈ కింద బేస్ ఏమైతే ఉందో అటుపోయే కూడా మళ్ళీ బేసే అవుతుంది, అంటే 2 power x. అవునా? ఓకే, నెక్స్ట్ దీన్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అంటాం. ఇది లాగరిథమిక్ ఫామ్, ఇది ఎక్స్పోనెన్షియల్ ఫామ్. ఇక్కడ 2 ఉందిగా, దీన్ని బేస్ 2గా మార్చండి. 2 power 4 యాజ్ ద బేస్ సేమ్, ఎక్స్పోనెన్స్ ఆల్సో ఈక్వల్. x వాల్యూ ఏమవుతుంది? x ఈజ్ 4 ఈజ్ ద ఆన్సర్. గాట్ ఇట్ అమ్మా? నెక్స్ట్ 15 bit. నెక్స్ట్ ఇవాళ 15 bit అమ్మా. నెక్స్ట్ ద స్టాండర్డ్ బేస్ ఆఫ్ ఎ లాగరిథమ్ ఈజ్. ఓకే, మన లాగరిథమ్స్కి ఎప్పుడు స్టాండర్డ్ బేస్ ఏం తీసుకుంటామండి? బేస్ మనం 10 తీసుకుంటాము. మన స్టాండర్డ్ బేస్ ఎప్పుడు వి టేక్ ఇట్ యాజ్ 10 తీసుకుంటాం. వీటిని మనము కామన్ లాగరిథమ్స్ అంటాము. మనం వాడేవన్నీ కామన్ లాగరిథమ్స్ అండి. కామన్ లాగరిథమ్స్ అంటాము. బేస్ 10 ఉండే వాటిని వి కాల్ యాజ్ ఏ కామన్ లాగరిథమ్స్ అంటాము. సో స్టాండర్డ్ బేస్ ఆఫ్ లాగరిథమ్స్ ఇస్ ఆల్వేస్ 10. ఓకేనా? అదే బేస్ ఈ ఉంటాయి, అవి మనము సైంటిఫిక్గా వాడతాము. సైంటిఫిక్ క్యాలిక్యులేషన్స్లో లాగ్ బేస్ ఈ వాడతాము, స్మాల్ ఈ ఉంటుంది. ఓకే, వాటిని మనము న్యాచురల్ లాగరిథమ్స్ అంటాము. బేస్ ఈ ఉంటే న్యాచురల్ లాగరిథమ్స్ అంటాము, బేస్ 10 ఉంటే కామన్ లాగరిథమ్స్ అంటాము. రిమెంబర్ దిస్. ఓకే, 16 bit. If log 2 to base 10 is 0.3010, then log 8 to base 10 ఎంత? ఓకేనా? వాడి క్వశ్చన్ అండి. దే ఆస్కింగ్ హియర్ log 8 to base 10 ఎంత అడుగుతున్నాడు. కెన్ ఐ సే ఇట్ యాజ్ log 2 cube?
కెన్ ఐ సిట్ యాజ్ లాగ్ 2 క్యూబ్. ఇది వాడు ఇచ్చిన మనం వాడుకోవాలి, లాగ్ 2 వాల్యూ మనం వాడుకోవాలి. అంటే 8 2 క్యూబ్ అని రాయొచ్చుగా. పవర్లో ఉంటే ఏమవుతుంది, లాగ్ ఏ పవర్ ఎం ఫార్ములా ఏంటి, ఎం లాగ్ ఏ కదా, ఎం లాగ్ ఏ. సో ఐ గాట్ లైక్ దిస్. లాగ్ 2 బేస్ అంటే మళ్ళీ ఏమవుతుంది, what is the answer now? 0.9030 is the answer. 17 blank log 0.01 to the base 10. Okay, చూడండి, I can write this as 0.01 1/100 రాయచ్చా, can write this as 1/10 square అండి, 100 ని 10 square రాయచ్చు కదా. it look like as 1/a power m కదా, అంటే దీన్ని 1/a power minus m రాయచ్చా, 1/a power m ఫార్ములా a power minus m కదా. లాగ్ a power m అంటే పవర్లో ఉంది ఏమవుతుంది, ముందుకు వచ్చేస్తుంది కానీ -2 into log 10 to base 10. లాగ్ a to base a ఎంత 1 అయిపోతుంది అంటే -2 into 1. what is the answer? -2 is the answer. ఓకేనా. నెక్స్ట్ 18 blank చూడండి. ద ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్ ఆఫ్ లాగ్ 64 to the base 4 equal to 3. They ask me exponential form. It is a logarithmic form. How to write exponential form? ఈ బేస్ ఏమైతే ఉందో అటు పోయి కూడా మళ్ళీ బేస్ ఏమవుతుంది అంటే 4 క్యూబ్ అవుతుంది, ఈజ్ ఈక్వల్ 64. గాట్ ఇట్. ఇటు బేస్ ఏమైతే ఉందో అటు పోయినా మళ్ళీ బేస్ అవ్వాలంటే 4 క్యూబ్ అవుతుంది, ఈక్వల్ టు రిమైనింగ్ ఉంది 64 అవుతుంది. నెక్స్ట్ 19 బ్లాంక్ లాగ్ 15 ఎక్స్పాండ్ చేయమంటాడండి. చెప్పండి ఏం రాయచ్చు దీన్ని, 3 5s రాయచ్చా. లుక్ లైక్ యాజ్ విచ్ ఫార్ములా, లాగ్ ఏబీ కదా. లాగ్ ఏబీ ఫార్ములా ఏంటి, లాగ్ ఏబీ ఫార్ములా ఏంటంటే లాగ్ ఏ ప్లస్ లాగ్ బి. లాగ్ ఏబీ అంటే లాగ్ ఏ ప్లస్ లాగ్ బి. వీ హ్యావ్ టు బీ థరో విత్ యువర్ లాగరిథమిక్ లాస్. మనకి ఫార్ములాస్ ఏవైతున్నాయో వాటిని త్వరగా మీరు నేర్చుకుని ఉండాలి. నెక్స్ట్ 20th బ్లాంక్ అమ్మా. 20th బ్లాంక్ 216కి ప్రైమ్ ఫ్యాక్టరేషన్ అడుగుతున్నాడు. అఫ్కోర్స్ మనకి ఇంత సింపుల్గా ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఒకసారి ఇంత సింపుల్ కూడా మీకు రావచ్చండి. హాఫ్ మార్క్ క్వశ్చన్స్ అనేవి మనకు ఒక సింపుల్గా ఉంటాయి, ఒకసారి కొన్ని బిట్స్ ఇంకా టఫ్గానే ఉంటాయి. సో జస్ట్ టేక్ దిస్. 2 table it is 54 times, 2 table is 27 times, 3 table it is 9 times, again it is 3 table 3 times. So what is the exponential form? 2 cube 3 cube. Got it? Next one, 21st bit, HCF of 21st bit, HCF of 4 and 19. HCF of 4 and 19. These two are ఎలాంటి నెంబర్స్ అండి, రెండు కూడా ఈ రెండు మీకు ఎలాంటి నెంబర్స్, కోప్రైమ్స్. కోప్రైమ్స్ అంటే ఏంటి, కోప్రైమ్స్ అంటే రెండు కూడా కామన్ టేబుల్ పోవు. 4 19 కామన్ టేబుల్ పోతాయా, 4 19 కామన్ టేబుల్ పోతాయండి, పోవు. సో హెచ్సిఎఫ్ ఆఫ్ కోప్రైమ్స్ ఇస్ ఆల్వేస్ 1. హెచ్సిఎఫ్ ఆఫ్ కోప్రైమ్స్ ఇస్ ఆల్వేస్ 1. అదే ఎల్సిఎం అడిగితే, అదే ఎల్సిఎం ఆఫ్ దీస్ టూ నెంబర్స్ అంటే ఇవి కోప్రైమ్స్ కాబట్టి ఎల్సిఎం ఈజ్ దేర్ ప్రొడక్ట్ అయిపోతుంది. ఓకేనండి. ఇదే క్వశ్చన్ వాడుకు ఎల్సిఎం ఎంత అంటే కనుక వీ కెన్ సే దాట్ ద ఎల్సిఎం ఈజ్ దేర్ ప్రొడక్ట్ అంటే 4 into 19 ఈజ్ ఆన్సర్ అయిపోతుంది. ఓకే అండి. నెక్స్ట్ 22nd బిట్ దే ఆస్కింగ్ ఎల్సిఎం ఆఫ్ 10 and 3. దే ఆస్కింగ్ ఎల్సిఎం ఆఫ్ 10 and 3. ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదండి కోప్రైమ్స్ కదా, కోప్రైమ్ 10 and 3 కామన్ టేబుల్ పోతాయా, 10 and 3 కామన్ టేబుల్ పోతాయండి, పోవు కాబట్టి ఏం చెప్పొచ్చండి, ఎల్సిఎం ఈజ్ దేర్ ప్రొడక్ట్. ఓకేనా. ఎల్సిఎం ఏమవుతుందంటే దేర్ ప్రొడక్ట్ ఈజ్ ఆన్సర్. 10 3 is 30. మీరు చెక్ చేసే పని లేదు ఇంకా. ఎప్పుడైతే అవి కోప్రైమ్స్ అంటే రెండు కామన్ టేబుల్లో పోవు, 10 and 3 రెండు కామన్ ఏ టేబుల్లో పోవు, సో అవి కోప్రైమ్స్ అంటాం. అప్పుడు ఎల్సిఎం కావాలంటే దేర్ ప్రొడక్ట్, హెచ్సిఎఫ్ కావాలంటే 1. రిమెంబర్ దిస్ కండిషన్. నెక్స్ట్ వన్ 23rd బ్లాంక్ చూద్దామండి. 23rd బ్లాంక్ హెచ్సిఎఫ్ ఆఫ్ 2 numbers is 1, then 2 numbers are called. ఇప్పుడు మనం చెప్పుకున్నాము ఏ నెంబర్స్కి హెచ్సిఎఫ్ 1 అవుతుంది, కోప్రైమ్స్. సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ 23rd బ్లాంక్, కోప్రైమ్స్ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా. ఫోర్త్ క్వశ్చన్, if the positive numbers a and b are written as a equals to, చూడండి 24th క్వశ్చన్, పాజిటివ్ నెంబర్స్ ఏ అనే నెంబర్ని బడి రాశారంట x power 5 y square, b is written as x cube అంట y cube అంట. ఓకే, where x and y are the prime numbers, then the HCF of a and b, LCM also. they asking HCF అండి, they asking LCM also. HCF ఎంత, LCM ఎంత అడుగుతున్నాడు. ఓకే, see first of all what is HCF? HCF means the common, first of all కామన్ ఫ్యాక్టర్స్ చూస్తారా, కామన్ ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి ఎక్స్, వాటి లోయెస్ట్ పవర్స్ అండి. ఓకే, హెచ్సిఎఫ్ అంటే కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ విత్ ద లోయెస్ట్ పవర్స్ అండి. సో నెక్స్ట్ వై ఉంది కామన్గా, అందులో లోయెస్ట్ ఏది 2, ఎక్స్ క్యూబ్ వైప్ అవుట్ అవుతుంది. ఎల్సిఎం అంటే ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్ విత్ ద హైయెస్ట్ పవర్. వాట్ ఈజ్ యర్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇయర్, ఎక్స్ వై. సో ఇక్కడ ఎక్స్ తీసుకోండి ఫస్ట్, ఇందులో పవర్ హైయెస్ట్ ఏదండి 5, వై కూడా హైయెస్ట్ ఏదండి 3. ఎల్ కాబట్టి ఎల్సిఎంలో ఎల్ లోయెస్ట్ కదా, లోయెస్ట్ కామన్ మల్టిపుల్ కదా. సో ఇక్కడ వీ హ్యావ్ టేక్ హియర్ హైయెస్ట్, ఇక్కడ హైయెస్ట్ కదా, వీ హ్యావ్ టేక్ హియర్ లోయెస్ట్, రివర్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ 25th బ్లాంక్ చూడండి.
ద ప్రొడక్ట్ ఆఫ్ టూ ఇర్రేషనల్ నెంబర్స్ ఈజ్, రెండు ఇర్రేషనల్ నెంబర్స్ మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? ఇర్రేషనల్ వస్తుందా, రేషనల్ వస్తుందా? రెండు వస్తాయి. సమ్ టైమ్స్ అది రావచ్చు, సమ్ టైమ్స్ ఇది రావచ్చు. సో వాట్ ఈస్ ఆన్సర్? either Q or Q డాష్. ఇర్రేషనల్ రావచ్చు, రేషనల్ రావచ్చు. ఎలాగంటే చూద్దాం ఒకసారి. ఒక రెండు √2 × √8. √2 అనేది ఇర్రేషనల్ నెంబర్, √8 కూడా ఇర్రేషనల్ నెంబరే. కానీ మల్టిప్లై చేసి చూడండి ఏమొస్తుంది మీకు? √16 అంటే 4 వస్తుందిగా, రేషనల్ నెంబర్ వచ్చిందిగా. రెండు ఇర్రేషనల్ నెంబర్ మల్టిప్లై చేస్తే రేషనల్ కూడా రావచ్చు. ఓకే, అలాగే సపోజ్ √2 × √3, √6 అగైన్ ఇర్రేషనల్ నెంబర్. అంటే రెండు ఇర్రేషనల్ నెంబర్స్ మల్టిప్లై చేస్తే మేబీ సమ్టైమ్స్ యూ గెట్ ద రేషనల్ నెంబర్ ఆర్ సమ్టైమ్స్ యూ గెట్ ద ఇర్రేషనల్ నెంబర్స్ ఆల్సో. సో వాట్ ఇస్ ద ఆన్సర్? సమ్టైమ్స్ రేషనల్ అండ్ సమ్టైమ్స్ ఇర్రేషనల్. యూ కెన్ సే బోత్. ఓకే, 26th question. 1, 2, 3, 4 ఇట్ ఇస్ విచ్ నెంబర్? ఇది ఎలాంటి నెంబర్ అడుగుతున్నాడు. ఇట్ ఇస్ విచ్ నెంబర్ అంటే ఏ నెంబర్ అండి ఇది? ఇట్ ఈస్ ఏ, ఎప్పుడైతే మీకు బార్ ఉంటుంది దీన్ని ఏమంటాం మనము? రికరింగ్ డెసిమల్ అంటాం. ఇట్ ఈస్ ఏ నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ అంటాం. ఓకేనా? అంటే ఏ నెంబర్స్ ఇవి? రేషనల్ నెంబర్ అవుతాయి. వాట్ ఈస్ ఆన్సర్? రేషనల్ నెంబర్. ఇది ఏ నెంబర్ అడిగాడు? ఏ నెంబర్ అడిగాడు? రేషనల్ నెంబర్ అని రాయాలి. ఏ డెసిమల్ అంటే ఇది రాయొచ్చు. నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ రాసుకోవచ్చు మీరు. ఓకేనా? నెక్స్ట్ వన్, లాగ్ a పవర్ p, లాగ్ a పవర్ p ఇంటూ b పవర్ q ఉన్నాడండి. సో లాగ్ ab ఫార్ములా ఏంటి? లాగ్ a ప్లస్ లాగ్ b అవుతుందండి. లాగ్ ab ఫార్ములా లాగ్ a ప్లస్ లాగ్ b. ఇది లాగ్ a పవర్ mలో చూసారా? అంటే పవర్ ముందుకు వస్తుందిగా, ఇక్కడ పవర్ ముందుకు వస్తుందిగా. ఐఎమ్ అప్లైడ్ హియర్ లాగ్ లాస్ అండ్ లాగరిథం లాస్ అప్లై చేశాను అంతే. నెక్స్ట్ బ్లాంక్. ఈ 5³ = 5³ అనేది 125 అయితే దీన్ని లాగరిథమిక్ ఫామ్ అడుగుతున్నాడు. ఓకే, దీని ఇట్ ఈస్ కాల్డ్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్. దే ఆస్క్ నౌ లాగరిథమిక్ ఫామ్. చెప్పండి ఏమవుతుంది? ఇక్కడ బేస్ ఏమైతే ఉందో అటుపోయిన బేస్ అవ్వాలండి. అంటే లాగ్ 125 ఇది బేస్ మళ్ళీ ఇటుకు వస్తే బేసే అవ్వాలి, = 3. ఇట్ ఈస్ ద ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అండ్ వీ రైట్ ఇట్ యాజ్ ఏ లాగరిథమిక్ ఫామ్ రాశాను నేను. గాట్ ఇట్? నెక్స్ట్ అమ్మా లాస్ట్ బ్లాంక్. లాగ్ 343 టు ద బేస్ 7. మీ కింద బేస్ 7 కాబట్టి దీన్ని చూసి మనం దీన్ని రాస్తాము. 7³ అవుతుందా? 7³ అవుతుందా? లాగ్ a పవర్ m అంటే ముందుకు వస్తుందిగా. లాగ్ a టు base అంటే 1. వాట్ ఈజ్ ఆన్సర్? 3 ఈజ్ ఆన్సర్. గాట్ ఇట్? ఓకేనా? సో ఇందులో మనం చేసిన 29 బ్లాంక్స్లో కొన్ని సమ్స్ డిఫికల్ట్గా ఉన్నాయి, కొన్ని ఈజీగా ఉన్నాయి కూడా. ఓకే, జస్ట్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఆల్ ద బ్లాంక్స్. ఏది వల్ల కూడా అన్ని ప్రాక్టీస్ చేయండి. మీ కింద పీడిఎఫ్ ఉంది, పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని యూ కెన్ చెక్ వన్స్ అగైన్ అండి. ఓకే, మన నెక్స్ట్ వీడియోలో చాప్టర్ 2లో సెట్స్లో కూడా మనం హాఫ్ మార్క్ 1 బ్లాంక్స్ కూడా ఇలాంటి కవర్ చేద్దామండి. ఓకేనా? స్టూడెంట్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ షేర్ చేసుకోండి. ఓకేనా? అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకే.